నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గణేష్ కుపాల. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం హౌ టు సెట్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. అంటే మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నిర్ణయించుకోవాలి, వాటి కోసం ఎలా ప్లాన్ చేసి వాటిని మీరు చేరుకోగలరు అనే అంశంపై చర్చించుకుందాం. సో సాధారణంగా మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ, అలాగే ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు కానీ మనం విజయ లక్ష్యాలను చేర్చుకోవడానికి గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. సో మనం చాలాసార్లు వింటుంటాం ఈ శబ్దాన్ని, గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది. సో మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, ఒక ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు కానీ, సో గోల్స్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ 5 years వాట్ ఐ వాంట్ టు బీ, అంటే నేను ఒక 5 years తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి, లేకపోతే ఒక 10 years తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి, నేను అల్టిమేట్గా ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్లో అనేది ఎక్కువ మంది క్వశ్చన్ చేసుకుంటుంటారు, అలాగే అనలైజ్ చేసుకుంటుంటారు. సో గోల్స్ని మనం బేసిక్గా 2 termsలో మనం ఇస్తుంటాం. అదర్వైజ్ త్రీ స్టేజెస్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి తక్కువ టైంలో, అంటే వితిన్ 1 year టైం ఫ్రేమ్లో ఏం చేయగలం అనేది జనరల్గా చూస్తుంటాం. దాన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటుంటారు. తర్వాత మిడ్ టర్మ్ గోల్స్ అంటే 2 to 3 years ఆర్ 3 to 5 years మధ్యలో ఒక సమయ వ్యవధిలో మనం ఏ లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతాం, అలాగే ఏం సాధించాలి అని ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో వాటిని మిడ్ టర్మ్ గోల్స్ అని అంటుంటారు. అలాగే ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి టూ మచ్ ఆఫ్ లాంగ్ టైమ్, యాజ్ ఇన్ మోర్ దాన్ 5 years, అంటే 10 years, 15 years, 20 years అదే కెరియర్ కంప్లీట్గా ఏం అచీవ్ చేయాలి, లేకపోతే నా లైఫ్ టైం గోల్స్ ఏంటి అనేది ఒక సెట్ గోల్స్ అనేవి చాలామంది మనం డిసైడ్ చేసుకుంటుంటాం మన ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో. సో ముఖ్యంగా షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి కానీ, లేదా మిడ్ టర్మ్ గోల్స్ కానీ తక్కువ టైంలో ఉంటాయి కాబట్టి మనం వాటిని చేంజ్ చేయడం కానీ, అలాగే మాడిఫై చేయడం కానీ ఒక ప్రాసెస్లో జరుగుతుంటుంది. కానీ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అంటాం లైఫ్లో. వాటిని డెఫినెట్గా మీరు షార్ట్ టర్మ్ గోల్స్ చేసినా కానీ, అలాగే మిడ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నా కానీ అల్టిమేట్గా మీరు లాంగ్ టర్మ్ గోల్ రీచ్ కావడానికి ఇవన్నీ ప్రాసెసింగ్ స్టెప్స్ అని అంటారు అన్నమాట. సో కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రతి స్టూడెంట్ ఆర్ ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. కాబట్టి ఆ ఐటమ్ని నేను ఈరోజు డెఫినెట్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంగ్ టర్మ్స్ గోల్స్ ఎలా సెట్ చేసుకుంటారు? దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. మనం జనరల్గా చూసినట్టయితే దీన్ని స్మార్ట్ ప్రాసెస్ అంటారు. SMART, స్మార్ట్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్. అంటే ఎస్ అంటే స్పెసిఫిక్స్, అంటే మీ గోల్స్ డెఫినెట్గా స్పెసిఫిక్ అయి ఉండాలి. వాటి గురించి మీరు ఎక్కువ డీటెయిల్డ్గా మీ గోల్ గురించి ఆలోచించుకోవాలి. అంటే మీరు చాలామంది విద్యార్థులు మీరు అడిగినట్లయితే మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒక జనరల్ క్వశ్చన్ మనం 10th క్లాస్లో కానీ, లేకపోతే 7th క్లాస్లో కానీ, ఆర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ మనం జనరల్గా మన పేరెంట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఏమన్నా ఏమవుదాం అనుకుంటున్నాం అనే ఒక క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ సెట్ ప్రాసెస్. మనం ఒక మాట చాలామంది స్టూడెంట్స్ తాత ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఆర్ అన్న ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్, ఇలాంటివి చెప్తూ ఉంటారన్నమాట. సో వాంట్ టు బికమ్ సంథింగ్ ఆఫ్టర్ 20 years ఆర్ ఆఫ్టర్ 15 years అనేది మీరు ఫస్టే మీకు ఒక మనసులో ఒక స్ట్రాంగ్ దృఢమైన సంకల్పంతో నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంటుంది చాలాసార్లు. సో అలా చేసేటప్పుడు బీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ యూఆర్ సేయింగ్. చాలా ఖచ్చితంగా దాని గురించి ఆలోచించండి, దాని గురించి స్పెసిఫిక్గా సెట్ చేసుకోండి. అంటే ఒక డాక్టర్ కావాలంటే డాక్టర్లో ఎనీ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. దర్ ఇస్ వేరియస్ టైప్ ఆఫ్ డాక్టర్ స్ట్రీమ్స్. వాటికి రీచ్ కావడానికి స్పెసిఫిక్స్ చాలా ఉంటాయి. అంటే మీరు న్యూరాలజీలో వెళ్ళాలనుకుంటున్నారా, కార్డియాలజీ, ఆర్ యూ వాంట్ బికమ్ డెంటిస్ట్ ఆర్ BMS డాక్టర్, ఆయుర్వేదిక్, వేరియస్ ఆప్షన్స్ అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటన్నింటిలోంచి మీరు దేన్ని స్పెసిఫిక్గా, ఎందుకంటే ద రీజన్ వై వీ వాంట్ అవర్ గోల్స్ టు బి వెరీ స్పెసిఫిక్, బికాజ్ మీరు ఎంచుకున్న గోల్ని బట్టే మీ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ న్యూరో సర్జన్ అనుకోండి, దాని రిలేటెడ్ స్టడీ కానీ, దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక MBBS చేయడం అనేది, దాని తర్వాత దానికి MD స్పెసిఫిక్స్లో తీసుకెళ్ళడం అనేది చాలా డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి గోల్స్ హ్యాస్ టు బి వెరీ స్పెసిఫిక్. అంటే టైం బౌండ్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా చెప్పండి, అంటే వాట్ యూ వాంట్ రీచ్ ఎగ్జాక్ట్లీ, రాదర్ దాన్ సేయింగ్ ఒక జనరలైజ్డ్ గోల్ లాగా. అంటే ఐ వాంట్ బికమ్ సక్సెస్ఫుల్ అనేది ఒక గోల్ అయి ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్ అంటే ఎలా, ఏం చేసి సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటున్నారు, స్పెసిఫిక్ చూసుకోండి. సో దట్ మీకు ఆ టార్గెట్, బుల్స్ ఐ టార్గెట్ అంటాం మనం జనరల్గా.
యూ నో వాట్ యూ వాంట్ టు అచీవ్ వెరీ క్లియర్లీ, సో దట్ యువర్ పాత్ విల్ బి వెరీ క్లియర్ అని చెప్తుంటారు అనమాట అందరూ. సో దయచేసి వెరీ స్పెసిఫిక్ గోల్ని సెట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ గోల్ సెట్టింగ్ ఈజ్ మెజరబుల్. SMERTలో స్మార్ట్ గోల్స్లో సెకండ్ స్టెప్ వచ్చేసి మెజరబుల్ గోల్. మీరు ఎప్పుడైనా గోల్ని మనం సెట్ చేసుకునేటప్పుడు ఆ గోల్ మెజరబుల్ అయి ఉండాలి, అంటే అసెస్ చేయడానికి అవకాశం ఉండాలి. సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక స్ప్రింటర్ ఉన్నాడు అనుకోండి, అంటే రన్నర్, నేను ఐ వాంట్ బికమ్ అ మ్యారథాన్ రన్నర్ అని అన్నారు అనుకోండి మీ గోల్ సెట్టింగ్లో. ఈవెన్చువల్లీ అంటే ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఐ వాంట్ టు విన్ ఒలింపిక్ మెడల్ అని ఎవరైనా ఒక మంచి విద్యార్థి, ఒక అథ్లెట్ అన్నాడు అనుకోండి. సో ఎలా మెజర్ చేయాలి అంటే ఒక 20 years తర్వాత ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ రన్నర్, ఈ రోజు నుంచి నేను నా గోల్స్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే ఒక 400 meter స్ప్రింట్ నేను చేస్తే ఎంత టైంలో చేస్తున్నాను, లేకపోతే 800 meter స్ప్రింట్ నేను రన్ చేస్తే ఎంత టైంలో చేస్తున్నాను, అంటే దట్ షుడ్ బి మెజరబుల్, వెరీ స్పెసిఫిక్లీ మెజరబుల్. ఎనీథింగ్ అంటే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గోల్ మీరు సెట్ చేసుకున్నా, యూ వాంట్ బి డాక్టర్ ఆర్ యూ వాంట్ బి లాయర్ ఆర్ యూ వాంట్ బి టీచర్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ డూ, మేక్ ష్యూర్ దట్ ద గోల్ యువర్ సెట్టింగ్ ఈజ్ మెజరబుల్ త్రూ అకాడమిక్స్ అయినా కానీ, లేకపోతే మీరు చేసే పని ద్వారా కానీ ఆ గోల్ని మనం ఖచ్చితంగా కొలిచే స్థాయిలో అయి ఉండాలంటే అది మెజరబుల్ గోల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎంతవరకు అచీవ్ చేయగలిగాం అంటే డిగ్రీ ఆఫ్ 90 to 100, 200 అలా ఉందనుకోండి. సో ఎట్ ఎ టైమ్ ఆఫ్ 5 years మనం ఎప్పుడైతే ఒక 3 years తర్వాత మన గోల్ని రియలైజ్ చేసుకుంటామో, సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 అని అన్నాను అనుకోండి, లేకపోతే 26 అని అన్నాను అనుకోండి. అప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆ డాక్టర్ రీచ్ కావడానికి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మిడిల్ ప్రాసెస్ అయిన మిడ్ టర్మ్ గోల్ సెట్టింగ్స్లో మనం వచ్చినప్పుడు, సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఐ హ్యావ్ టు క్లియర్ బైపీసీ విత్ సో అండ్ సో స్కోర్ అనేది మీరు క్లియర్గా మెజరబుల్ గోల్ ఒకటి పెట్టుకోవాలి. అంటే నేను ఒక మంచి ర్యాంక్ హోల్డర్, అంటే 100 లోపు ర్యాంక్ నేను వస్తే నాకు బెస్ట్ కాలేజెస్ ఆఫ్ MBBSలో నాకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక మెజరబుల్ గోల్ని సెట్ చేసుకోండి, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు ఆ గోల్ని అచీవ్ చేశారా లేదని. అలా కాకుండా వేగ్గా కనుక అంటే క్లియర్గా మెజర్ లేని ఒక గోల్స్ పెట్టుకున్నట్టయితే మనకు తెలియదు అనమాట. నేను ఐ వాంట్ టు రన్ 100 అన్నాం అనుకోండి, 100 meter స్ప్రింట్, ఎంత టైంలో అనుకునేది మీరు మెజర్ చేయకపోతే 100 meters అనేది ఒక 1 hourలో కూడా మీరు నడవచ్చు, ఆర్ 9 seconds హుసేన్ బోల్ట్ రికార్డ్ని కూడా క్రాక్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో మెజరబుల్ గోల్స్ అనమాట. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యువర్ గోల్ ఈజ్ వెరీ మచ్ మెజరబుల్ సో దట్ యూ కెన్ అసెస్ యువర్ సెల్ఫ్ ఆన్ టైమ్లీ బేసిస్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూడవది అచీవబుల్. స్మార్ట్ ప్రాసెస్లో మనం ఇందాక చూసినట్టు SMERT ప్రాసెస్లో థర్డ్ గోల్ స్టెప్ వచ్చేసి అచీవబుల్ అయి ఉండాలి. మీ గోల్ అనేది యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఈజ్ అచీవబుల్. అంటే ర్యాండమ్గా ఏదో ఒకటి అనేయడం అంటే చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం, మీకున్న పరిధిలో మీకున్న రీసోర్సెస్లో మీ గోల్ అచీవబులా కాదా అనే ఒక అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే అంతేకాని ఇప్పుడు ఒక సే ఫర్ ఇన్స్టెన్స్ నేను 2 secondsలో 100 meter స్ప్రింట్ చేయాలి అని ఒకరైనా అసెస్ చేస్తారనుకున్నాం, ఇది పాసిబులా, అచీవబులా అంటే వరల్డ్ బెస్ట్ టార్గెట్ వచ్చేసి హుసేన్ బోల్ట్ అని చెప్తాం మనం. అతను 9 seconds చేంజ్లో 100 meters స్ప్రింట్ని రన్ చేయగలిగారు. సో మీకు ఎంతవరకు అది అచీవబుల్ పాసిబిలిటీ ఉంది అనేది ఒకసారి మీరు క్లియర్గా అసెస్ చేయాలి. అంతేకాని ఏదో మనం అతి ఉత్సాహంతో గోల్ని సెట్ చేసుకొని ఐ వాంట్ బికమ్ డాక్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years అని అనుకోండి, ఇజ్ ఇట్ అచీవబుల్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ గోల్ టు బి అచీవ్డ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ ఈస్ అచీవబుల్. అంతేదాన్ని ఒక ర్యాండమ్గా ఏదో ఒకటి అనేసి అంటే ఏదో ఫ్యాన్సీగా ఒక గోల్ అనేసుకొని దాని గురించి కళ్ళల్లో ఊహించడం కంటే అది నిజంగా అచీవ్ అయ్యే గోలేనా, నేను దాన్ని మెజర్ చేసినప్పుడు నాకు అసెస్మెంట్కి నాకు అందుతుందా, ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ అసెస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా అసెస్ చేస్తారు, కానీ అందరికంటే బెస్ట్గా మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయగలరు అనే ఒక క్వశ్చన్ వస్తే డెఫినెట్గా అది మీరు మాత్రమే. కాబట్టి మీ సామర్థ్యాన్ని మీరు అసెస్ చేసి ఇది నాకు అచీవబుల్ గోలా కాదా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఒక గోల్ సెట్టింగ్ ప్రాసెస్ చేసుకోండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తామని చాలాసార్లు నేను చూస్తుంటాను, చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు, సార్ ఐ వాంటెడ్ టు డూ దిస్ బట్ ఐ కుడెంట్ డూ దిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. కానీ లెట్ మీ రిమైండ్ యూ అగైన్, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కానీ మీరు ఆలోచించే చాలా విషయాలు మీకు అవగాహనలో ఉన్న విషయాలు మాత్రమే ఉంటాయి, కానీ మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తుంటాం. ఇగ్నోర్ చేసి వాటిని పట్టించుకోకుండా మనం ఒక గోల్ అనుకొని కానీ అవి అచీవబుల్ గోల్ కాకపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ లైఫ్. కాబట్టి మీరు డెఫినెట్గా ఏ గోల్నైనా మీరు సెట్ చేసుకునేటప్పుడు అది నాకు అచీవబుల్ గోలా కాదా అనేది మేక్ ష్యూర్ ఇట్ ఈస్ అచీవబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగే మీ స్కిల్ సెట్ని బట్టి
నేను చాలాసార్లు నేను స్టూడెంట్స్కి ఎక్కువ గైడ్ చేస్తుంటాను సీక్ మోడల్, SEEK, అంటే స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఈ 4టిని అసెస్ చేసుకోండి మీరు గోల్ సెట్టింగ్ చేసేటప్పుడు. నాకున్న స్కిల్ సెట్ ఏంటి, నా క్యాపబిలిటీస్ ఏంటి, దాంతో నేను దీన్ని అచీవ్ చేయగలనా. 2, నేను ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్ ఏంటి. సే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఆన్ లైటర్ నోట్ చెప్పాలంటే అబ్జర్వ్ చేయండి, ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, విల్ ఇట్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు బికమ్ ఏ డాక్టర్, MBBS, దట్ న్యూరో సర్జన్? అది సాధ్యమవుతుందా అంటే మన అకాడమిక్ సిస్టంలో అది కరెక్ట్గా సాధ్యం కాదు. సో మీకు ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లో ఏదైనా వేరే అవకాశం ఉండొచ్చేమో తప్ప, కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్లో మాత్రం ఒక CEC చదువుకున్న వ్యక్తి డాక్టర్ కావాలని కోరిక ఉంటే అది నిజంగా అచీవబులా, అది స్మార్ట్ అయినా అని ఒకసారి ఆలోచించాలి. అంటే ఇది స్పెసిఫికా, అది మెజరబులా, అది అచీవబుల్ అనేది థర్డ్ స్టెప్ అనమాట. మేక్ షూర్ యు ఆర్ ఆల్వేస్ బీయింగ్ క్లోజ్ టు యువర్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మన నిజాలు కనుక, మన ఫ్యాక్ట్స్ కనుక మనం రైట్గా అసెస్ చేయకపోతే యు ఆర్ యాక్చువల్లీ సెట్టింగ్ ఇట్ అప్ ఫర్ ఎ ఫెయిల్యూర్ అని అర్థమవుతుంది. సో దయచేసి ఆ మిస్టేక్ చేయొద్దు. ఖచ్చితంగా మీ గోల్స్ మీరు అసెస్ చేసేటప్పుడు డెఫినెట్గా మీకు అచీవబులా కాదా, మీ స్కిల్ సెట్కి అవి సెట్ అవుతున్నాయా లేదా, మీ స్కిల్ సెట్ అసలు ఇటువంటి గోల్స్కి రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ మీలో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అలాగే 4th స్టెప్ ఆఫ్ గోల్స్ స్టెప్ ప్రాసెస్, ఇందాక నేను చెప్పినట్టుగా SMART స్మార్ట్ గోల్స్లో R, విచ్ ఈస్ రియలిస్టిక్. ఈజ్ యువర్ గోల్ రియలిస్టిక్? మనం లాంగ్ టర్మ్ గోల్ ఒకటి సెట్ చేసుకున్నాం, అది మీరు అసెస్ చేసినప్పుడు అది రియలిస్టిక్గా ఉందా? లేకపోతే ఏమవుతుందంటే విచ్ ఇస్ ఫ్యాన్సీ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫ్యాన్సీ గోల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేయింగ్ దట్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ హౌస్ ఇన్, మనం చాలాసార్లు నేను ఇంతకుముందు ఒక విద్యార్థితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అతను చెప్పాడు, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అంటే ఐ వాంట్ బిల్డ్ ఎ హౌస్ ఆన్ మార్స్ అని. సో విచ్ ఇస్ గ్రేట్, ఐ మీన్ అమేజింగ్ గోల్ టు హ్యావ్. కానీ మీకున్న క్రైటీరియాలో, కరెంట్ సిచ్యువేషన్స్లో అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకోండి. రియలిస్టిక్గా ఉందా నా గోల్, ఆర్ నా గోల్ సెట్ చేసేటప్పుడే నేను దాన్ని ప్రాపర్గా అచీవ్ చేయడానికి రిలేటెడ్గా చేస్తున్నాను. ఎందుకంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు వెరీ పర్టికులర్లీ సే ఈజ్, మీ సెట్ చేసుకున్న గోల్స్ మీరు అచీవ్ కాకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది మంచి సైన్ ఆఫ్ కాదు. కాబట్టి డెఫినెట్గా మీరు గోల్ సెట్ చేసేటప్పుడే బీ రియలిస్టిక్ టు యువర్ సెల్ఫ్. మీకున్న స్కిల్ సెట్ని బట్టి మాత్రమే గోల్స్ని సెట్ చేసుకోండి. సో దట్ ఇంకా మీరు కొత్తగా ఏమైనా అచీవ్ చేయాలన్నా కానీ నాకున్న పరిధుల్లో నేను అది ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాను, సో దట్ అది రియలిస్టిక్గా ఉంటాయన్నమాట. సో మీకు కూడా అచీవ్ చేయడానికి దానికి క్లోజ్గా మీరు మీ స్కిల్ సెట్ని బట్టి అచీవ్ చేయగలుగుతారు. తర్వాత 5th ఎలిమెంట్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ ఈజ్ టైమ్ బౌండ్. ఎనీ గోల్ మీరు సెట్ చేసుకునేటప్పుడు టైం బౌండ్ అయి ఉండాలి. అంటే ఒకవేళ నేను ఐ వాంట్ బికమ్ ఏ లాయర్ అంటే లా డిగ్రీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ అయితే 5 years, లేకపోతే గ్రాడ్యుయేషన్తో అయితే 3 years ఉంటుందా, తర్వాత నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను లాలో, ఆర్ బ్యాచులర్ ఆఫ్ లాగానే ఉండాలనుకుంటున్నానా, ఒకవేళ మాస్టర్స్ చేయాలనుకుంటే ఇంకో 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, దాన్ని ఎలా అచీవ్ చేయాలి, అలా మీకు టైం ఫ్రేమ్ ఉండాలి. అంటే ఈ విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఆఫ్ 5 years నేను ఐ వాంట్ బికమ్ ఏ లాయర్, ఆర్ విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఆఫ్ 8 years ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్ అనే ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. ఎందుకంటే టైం ఫ్రేమ్ లేని గోల్స్ అంటే చిందరవందరగా అయిపోతాయి. అంటే ఈవెన్చువల్లీ ఐ వాంట్ బికమ్ టీచర్ అనుకోండి, టీచర్ ఎప్పుడు అవుదాం అనుకుంటున్నారు మీరు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 years అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే 60 years అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీ అకాడమిక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చూసుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 years అవ్వాలనుకుంటున్నారా, ఆర్ 27? సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్ సెట్టింగ్ టైం బౌండ్. దానివల్లనే మీకు అప్పుడు అసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు స్మార్ట్ గోల్స్ ఎప్పుడైనా కానీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ గోల్ యూ హ్యావ్ టు అసెస్. మీరు దాన్ని అనలైజ్ చేసి నేను కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తున్నా లేదా అనేది మీరు తెలుసుకోగలగాలి. తెలుసుకోలేనప్పుడు ఆ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ వరకు ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ స్మార్ట్ గోల్ ప్రాసెస్ని ఫాలో కాండి. అపార్ట్ ఫ్రమ్ దిస్, లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసేటప్పుడు ఇంకొక విషయం నేను చాలా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ స్మార్ట్ గోల్స్, ఆల్సో బీ వెరీ క్లియర్ టు యువర్ కాన్షియస్. అంటే మీకు చాలాసార్లు మనం అనుకుంటుంటాం, నేను అనుకునేటప్పుడు ఇది నాకు ఇలా అనిపిస్తుంది, నేను పలానా చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక టీచర్ అవ్వాలనుకుంటున్నాను అనేది మనం అనుకున్నప్పుడు ఐ బీయింగ్ వెరీ క్లియర్ టు మై సెల్ఫ్, అంటే ట్రూ టు మై సెల్ఫ్. మీకు మీరు అబద్ధం చెప్పుకోవద్దు దయచేసి. మీరు అనుకునేది మాత్రమే చేయండి. డోంట్ బీ ఇన్ఫ్లుయెన్షియల్ బై పీపుల్. అలాగే ఇన్స్పైర్ కావడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ కావడం వేరు. అంటే బికాజ్ మై బ్రదర్ ఈజ్ ఎ డాక్టర్, నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, లేకపోతే బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, ఐ వాంట్ బికమ్ ఎ టీచర్, బికాజ్ మై
కజిన్ ఈజ్ సో అండ్ సో, ఐ వాంట్ బికమ్ సో అండ్ సో అనే గోల్ సెట్ మాత్రం డెఫినెట్గా చేసుకోవద్దండి డెఫినెట్గా. ఎందుకంటే మీ స్కిల్ సెట్ బహుశా దానికి అసలు రిలేటెడ్ అయి ఉండకపోవచ్చు. కానీ మీరు ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గోల్ సెట్టింగ్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనం చాలాసార్లు ఫెయిల్యూర్స్ చూస్తే నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలాసార్లు స్టూడెంట్స్ దగ్గర. దిల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్, సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను సార్, కానీ ఐ వాంటెడ్ టు అచీవ్ సో అండ్ సో బట్ నేను చేయలేకపోయాను అన్నప్పుడు నేను పోస్ట్ మార్టం ఎనాలిసిస్ అంటాం దీన్ని. అంటే అసలు ఏం జరిగిందానా, ఏంటి, ఏ ప్రాసెస్లో ఏం జరిగింది, ఎక్కడ కూర్చున్నావు, అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నావు, నువ్వు ఎందుకు ఫెయిల్ అయిందని ఒక పోస్ట్ మార్టం ఎనాలిసిస్ చేస్తే ఎక్కువసార్లు నాకు తెలిసిన రీజన్ ఏంటంటే బై ఇన్ఫ్లుయెన్స్ తీసుకునే డెసిషన్స్. అంటే మా నాన్న నన్ను ఇంజనీర్ కావాలన్నారు సార్, అందుకే నేను ఇంజనీర్ గోల్ సెట్ చేసుకున్నాను అని ఒక ఎప్పుడైతే పెట్టుకుంటారో, బికాజ్ ఇట్స్ నాట్ యువర్ ఇంట్రెస్ట్, నీకు దాన్ని అచీవ్ చేయడానికి చాలా టఫ్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్రెస్ట్కి రిలేటెడ్గా ఉన్న గోల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో దట్ యూ కెన్ అచీవ్ దమ్ రాదర్ దన్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గోల్స్ తీసుకోవద్దు. ఇన్స్పైర్ అయ్యి గోల్స్ తీసుకోండి, మీకు నచ్చిన వాటిని మాత్రమే గోల్స్గా సెట్ చేసుకోండి. ఇంకోటి, బీ రియల్ టు యువర్ సెల్ఫ్. మీరు ఖచ్చితంగా మీకు మీరు అబద్ధం చెప్పుకోవద్దు దయచేసి. దానివల్ల మీరు చాలా పెద్ద తప్పు చేసి తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వెన్ యూ రియలైజ్ మనకు టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో టైం ఎప్పుడైతే మనకి కోల్పోతామో మళ్ళీ దాన్ని టైంని తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి బీ క్లియర్ టు యువర్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్. అలాగే గోల్ సెట్టింగ్ ప్రాసెస్లో మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడు డోంట్ సెట్ ద నెగటివ్ గోల్స్. అంటే నేను అబ్జర్వ్ చేశాను, కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు, వాట్ యూ వాంట్ టు బికమ్ అని అడిగితే, సార్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు బికమ్ బట్ ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు బికమ్ XYZ, ఆర్ నేను డెఫినెట్గా ఇది కావద్దు అనుకుంటున్నాను, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అనే ఒక నెగిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్తో గోల్ సెట్టింగ్ ప్రాసెస్ జరగకూడదు. ఖచ్చితంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గోల్ సెట్టింగ్ హ్యాస్ టు బి అ పాజిటివ్ ప్రాసెస్. అంటే మీరు ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నారు లైఫ్లో, కాబట్టి దాని రిలేటెడ్గా గోల్ని సెట్ చేసుకోగలిగితే అచీవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ నెగిటివ్ ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అనేది మనకి మంచి సైన్గా మనం చెప్పమన్నమాట. కాబట్టి గోల్ సెట్టింగ్ హ్యాస్ టు బి అ పాజిటివ్ ప్రాసెస్. ఆల్సో మేక్ ష్యూర్ గోల్ సెట్టింగ్ మనం చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే మనం ఇవన్నీ స్మార్ట్ గోల్ ప్రాసెస్ అలాగే లాంగ్ టర్మ్ గోల్ ప్రాసెస్ మనం ఎప్పుడైతే అప్రోచ్ని ఫాలో అవుతున్నామో, ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. మేక్ ష్యూర్ యు ఆర్ అనలైజింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద గోల్ ఆల్సో. అంటే నేను గోల్ అయితే సెట్ చేసుకున్నాను, కానీ ఆ గోల్కి నేను రీచ్ అయ్యే ప్రాసెస్లో ఏవైనా చేంజెస్ జరుగుతున్నాయా. అంటే ఈ రోజులో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, జనరేషన్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. అంటే టైం చాలా చేంజ్ అవుతుంది, టెక్నాలజీ చాలా చేంజ్ అవుతుంది, ర్యాపిడ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ కానీ ఇండస్ట్రీలో కానీ చాలా చేంజెస్ వస్తున్నాయి. అంటే ఒకవేళ మీరు ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలి అని మీరు ఒక అసెస్మెంట్ ఉందనుకోండి మీకు, సో నేను ఐ వాంట్ టు బికమ్ జనరల్ మోటార్స్ లాంటి ఒక కార్ నేను బిల్డ్ చేయాలి అని ఒక గోల్ అనుకుంటుంది. నేను ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను విన్నాను. సో ఏం జరుగుతుందంటే, దిస్ గై ఒక స్టూడెంట్ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ జనరల్ మోటార్స్ ఎంప్లాయీ, అదే గోల్ తనకు అంతే. సో అలా జనరల్ మోటార్స్లో ఎంప్లాయీలో కావాలని అనుకొని లైఫ్ అంతా దాని మీద వర్క్ చేశారు. కానీ సిచ్యువేషన్ మేబీ సమ్ టైమ్స్ ఆ జనరల్ మోటార్స్ కంపెనీయే క్రాష్ కావచ్చు, బ్యాంక్రప్ట్ అయిపోవచ్చు, ఆ జనరల్ మోటార్స్ కంపెనీని క్లోజ్ అయిపోవచ్చు. సో మీ గోల్ని అలా రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు మీరు దయచేసి. స్పెసిఫిక్ గోల్స్ డెఫినెట్గా ఉండాలి, కానీ ఆల్సో చేంజింగ్ టైమ్స్లోని మీరు అసెస్ చేసుకునేటప్పుడు మేక్ ష్యూర్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక .NET నేర్చుకోవడం అనేది ఒక గోల్ అనుకోండి. ఎవరికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక .NET నేర్చుకొని పర్టికులర్ స్ట్రీమ్లో నేర్చుకోవాలి. కానీ టెక్నాలజీ చేంజ్ కావడం వల్ల ఆ స్ట్రీమే చేంజ్ అయిపోవచ్చు. లేకపోతే మీరు చాలా వరకు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటారు, సోలార్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ ఎ ట్రెండ్, రెన్యూబుల్ ఎనర్జీ అని, లేకపోతే విండ్తో ఎనర్జీ అని. టెక్నాలజీ చాలా చేంజ్ అవుతూ వచ్చింది. అలాగే సాఫ్ట్వేర్లో కూడా మనం ఒక 5 years బ్యాక్ ఏదైతే ఊహించలేమో అలాంటి డిస్ట్రప్షన్స్ వచ్చి చాలా టెక్నాలజీలు చేంజెస్ అయ్యాయి. కాబట్టి మేక్ ష్యూర్ మీరు గోల్ సెట్ చేసేటప్పుడు కూడా రిస్ట్రిక్ట్ అయిపోకండి. స్పెసిఫిక్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో డైనమిక్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే చేంజింగ్ టెక్నాలజీతో పాటు నా గోల్ని కూడా నేను ఎలా మాడిఫై చేస్తున్నాను, మాడిఫై చేసి నేను దాన్ని ఎలా అచీవ్ చేయగలుగుతాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో మీరు విద్యార్థులకు నేను చాలా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాన్ని. టెక్నాలజీ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. దయచేసి మీ చుట్టూన్న పరిస్థితుల్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఒక ఉద్యోగిగా ఒక 10 years బ్యాక్ నేను పనిచేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీలో వచ్చిన మార్పుల్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ర్యాపిడ్ అండ్ రాడికల్. చాలా తొందరగా టెక్నాలజీ చేంజ్ అవుతుంది. కాబట్టి దయచేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు బిహేవ్ చేయండి.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కనుక మీరు గోల్ సెట్టింగ్ చేసుకొని డైనమిక్గా ఉండి దాని రిలేటెడ్గా మీరు ఎక్కువ అప్డేట్ అవుతూ ఉంటే కనుక అప్పుడు మీకు మీ సస్టైనబుల్ గోల్స్ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప మీరు ఒక పర్టికులర్ ఓన్లీ ఇది మాత్రమే చేయాలి అని అనుకున్న తర్వాత ఆ టెక్నాలజీ డిసపియర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలాసార్లు. సో అది అలా మిస్ కాకండి, దాన్ని చూసి డిసప్పాయింట్ కావద్దు. లివింగ్ ట్రెండ్స్తో ఉండండి, ఎక్కువసేపు టెక్నాలజీని దగ్గరగా చూడండి. అండ్ ఈరోజు ఉన్న విద్యార్థులకు మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు ఎంత ర్యాపిడ్గా మన చుట్టూన్న ప్రపంచం గ్రో అవుతుంది. దాని రిలేటెడ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనం గోల్ సెట్ చేసుకుంటాం, తర్వాత ఎట్ ద మిడ్ ఆఫ్ ద గోల్ మనం అచీవ్ అవుదాం అనుకున్న టైంలోనే మీకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా హిట్ చేయొచ్చు. అప్పుడు మీరు వాటిని ఎలా సస్టైన్ చేస్తారు గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను చూసాను చాలామందిని, కొంతమంది స్టూడెంట్స్ చాలా బాగా చదువుతుంటారు, ఆల్ ఆఫ్ సడన్ ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ వస్తుంది. అంటే సారీ టు సే దిస్, బట్ పేరెంట్స్లో ఎవరో ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడమో, లేకపోతే పేరెంట్స్ డెత్. నేను చాలాసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్ చూశాను. ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుతుంటాడు, ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫ్యామిలీలో చాలా పెద్ద ఇష్యూ వచ్చేస్తుంది, అంతా కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఇంక వాళ్ళు అంటారు, సార్ ఇంకా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ మా ఫాదర్కి ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, నేను ఇంక అచీవ్ చేయలేను. దయచేసి ఇలా డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే అక్కడే మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ పర్సనాలిటీని చూపించి యూ హ్యావ్ టు అచీవ్ దట్ గోల్. ఎలా అచీవ్ చేస్తారు అనేదే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనకి ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకపోతే అవరోధాలు కనుక హిట్ చేసినప్పుడు మన గోల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకుంటున్నాం. అంటే నేను ఇప్పుడు ఒక బెస్ట్ ప్రైవేట్ కాలేజ్లో అనుకున్నాను అనుకోండి, డాక్టర్ కావాలనే గోల్ని మీరు విడిచిపెట్టొద్దు. బహుశా మీరు కాలేజ్ని ఆల్టర్నేట్ చేస్తారు. బహుశా మీరు టూ మచ్ ఆఫ్ ఫీజు పే చేయలేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చేస్తారా, లేకపోతే స్కాలర్షిప్స్ మీరు బాగా ఇంకొంచెం ఎక్కువగా శ్రమపడి ఒక స్కాలర్షిప్ అటెండ్ చేసి డాక్టరేట్ డిగ్రీ కంప్లీట్ చేస్తారా. ఇలా మీరు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ పర్టికులర్ అబౌట్ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే గోల్ సెట్టింగ్ చేసిన మీరు అనుకున్న గోల్ని మీరు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో దయచేసి డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ సరౌండింగ్ యూ. చాలా చేంజ్ అవుతుంటాయి. అంత మాత్రాన మీరు గోల్ని వదిలిపెట్టద్దు. గోల్ని డెఫినెట్గా అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఆ గోల్ని మెజర్ చేస్తూ ఉండండి. అలాగే నేను ఇంకొక విషయం చెప్తాను, మీ గోల్ని డెఫినెట్గా సాధ్యమైనంత వరకు మీకు విజిబుల్గా ఉంచుకోండి. మా గురువుగారు చెప్తుంటారు, ఇఫ్ యూ వాంట్ బికమ్ సంథింగ్ బిగ్, లైక్ డాక్టర్ అంటే ఒక డాక్టర్ని ఒక షీట్ మీద రాసుకొని మీకు ఎక్కడైతే మీరు ఎర్లీ లేగ్గానే చూస్తారో అక్కడ పెట్టుకోండి. సో దట్ ఎవ్రీడే రిమైండ్ చేస్తుంటుంది మీ గోల్ అంటే ఏంటో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే ఒక ఫైన్ మార్నింగ్లో మంచి మూడ్లో ఉన్నప్పుడు ఐ వాంట్ బికమ్ సంథింగ్ అని, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అది మర్చిపోతే దానికి సస్టైనబిలిటీ లేనట్టే, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీకు మీరుగా గౌరవించినట్టే. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఫస్ట్ గౌరవించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేం చేయాలో ప్రతి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు మనం ఈ మధ్య వింటున్న పదాలు చాలా, మీకు కౌన్సిలింగ్ అని, మెంటరింగ్ అని, అలాగే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఎప్పుడైనా ఏదన్నా మీకు ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ట్రై టు బీ విత్ ఎ మెంటర్. ఒక మెంటర్ని కలవండి, వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తారు ఏం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న మీ బ్రదర్కో, మీ నాన్నగారికో ఎవరికి ఒకరు చెప్పండి, నాన్నగారి నేను ఈ గోల్ చేయాలనుకుంటున్నాను, కానీ నన్ను అనలైజ్ చేసుకుంటే ఐఎమ్ బిహైండ్. అంటే నేను అనుకున్న టార్గెట్ ఇది, కానీ నేను 20-30 కిలోమీటర్స్ వెనుక ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు టార్గెట్కి, ఏం చేయమంటారు అడగండి. ఎందుకంటే అప్పుడు మీకు వచ్చే సలహాల వల్ల మీరు కనుక మాడిఫై చేసుకొని మీ గోల్స్ని కనుక అసెస్ చేయగలిగితే, ఆల్వేస్ రిమెంబర్, నేను ఇందాక చెప్పినట్టు గోల్స్ హ్యాస్ టు బి స్మార్ట్ గోల్స్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఇవి స్పెసిఫిక్గా ఉంటాయి, మెజరబుల్ ఉంటాయి, రియలిస్టిక్ ఉంటాయి, అచీవబుల్ ఉంటాయి, అలాగే టైం బౌండ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు బి డైనమిక్ విత్ ద గోల్స్. అంటే చేంజింగ్ సిచ్యువేషన్స్తో కనుక మీరు కూడా గోల్స్ని కనుక వాటి రీతిలో కనుక చేంజ్ చేసుకు వెళ్తే అప్పుడు మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరి వీటిని ఫాలో అయ్యి మీరు అనుకున్న లక్ష్యాలని మీరు ఖచ్చితంగా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ గణేష్ కుప్పాల. థ్యాంక్ యూ సో మచ్.